హాయ్ అండి. దురాశ నిండు ప్రాణాలను తీసింది అనే మోరల్ స్టోరీతో మరి ఒకసారి మీ ముందుకు వస్తూ ఉన్నానండి. అనగనగా ఒక గ్రామంలో భిక్షమెత్తుకునేటటువంటి ఒక గుడ్డివాడు ఉన్నాడు. అయితే అతనికి వెనుక ముందు ఎవ్వరూ లేరు. అతని పేరు మల్లన్న. అయితే ఇతను రోజు కూడా ఆ గ్రామంలో అడుక్కుంటూనే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒకరోజు గుడి దగ్గరికి వెళ్ళి భిక్షమెత్తుకుంటూ ఉంటుండగా మరి మల్లన్నకి మరొక భిక్షగాడు పరిచయమయ్యాడు. అతను గూని భిక్షగాడు. అతనికి కూడా ఎవ్వరూ లేరు. అతని పేరు సుబ్బయ్య. వీరిద్దరూ కూడా కొన్ని రోజులు ఆ విధంగా భిక్షమెత్తూ ఉంటుండగా మంచి స్నేహితులుగా మారారు. అయితే ఈ గూని భిక్షగాడు ఈ గ్రుడ్డు భిక్షగాడిని మనిద్దరము కూడా ఎవరూ లేరు కాబట్టి మనిద్దరము కూడా వంట చేసుకుని ఒకే చోట ఉందారి నీ కష్టంలో నేను పాలు పంచుకుంటాను, నా కష్టంలో నువ్వు పాలు పంచుకొని ఇద్దరూ కూడా ఒక తీర్మానం తీసుకుని ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుండగా ఒకరోజు మరి రోడ్డు మీద పక్కన కూర్చొని ఇద్దరు భిక్షం ఎత్తుకుంటూ ఉంటుండగా ఒక అతను అంటాడు, పక్క గ్రామంలో చాలా పెద్ద జాతర జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీరు అడుక్కుంటే కనుక అక్కడ చాలామంది మీకు సహాయం చేస్తారు అని చెప్పినప్పుడు వెంటనే ఈ గుడ్డు భిక్షగాడు మరి మల్లన్న సుబ్బయ్య ఇద్దరూ కలిసి ఆ ఊరు వెళ్తారు. వెళ్ళి చక్కగా పెద్ద సంచి తీసుకుని వెళ్ళి అక్కడ అందరినీ కూడా భిక్షం అడిగితే అందరూ కూడా వీరి ఎడల దయగలిగిన మనసుతో అందరూ కూడా భిక్షమేస్తారు. ఆ సంచిలో సగం వరకు కూడా డబ్బు చిల్లరి కూడా చాలా వచ్చేస్తుంది. అయితే ఈ యొక్క మల్లన్న చూపు లేకపోయినా కూడా చేతితో ఇలా ఇలా తడుముకుంటూ చాలా డబ్బులు వచ్చాయి అని సుబ్బయ్యతో అంటే, అవును, ఈరోజు మన అదృష్టం పండింది కాబట్టి అందరూ మనకు సహాయం చేశారు, అడిగిన వారెవరూ కూడా లేదనకుండా సహాయం చేశారు అని సుబ్బయ్య అంటాడు. అయితే ఈ సంచి తీసుకుని వీరిద్దరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే వీరికి ఇద్దరిలోనూ కూడా ఒక దురాలోచన కలుగుతుంది. అయితే ఏం చేస్తాడు అంటే, సుబ్బయ్య అన్నం వండుకుందారి ఇదిగో రా అని చెప్పి పొయ్యి వెలిగించుకొని మరి బియ్యం కడిగి పెట్టి అయితే నీళ్ళకి వెళ్దారి వస్తావా నువ్వు అని చెప్పి మల్లన్నని అడిగితే వస్తాను పదా అని చెప్పి మల్లన్నని తీసుకొని ఆ చెరువు దగ్గరికి నీళ్ళకి వెళ్ళారు. పొయ్యి మీద అన్నం పెట్టాడు. పెడితే సరే అని చెప్పేసి మరి నీళ్లు ముంచుకుని కిందకి దిగి మరి ముంచి అయితే మల్లన్న నెత్తి మీద పెడతాడు బింది. అయితే ముంచడానికి వెళ్ళగానే ఈ గుడ్డు భిక్షగాడిలో ఉన్నటువంటి మల్లన్న చేతిలో ఉన్నటువంటి పెద్ద కర్రతో ఆ సుబ్బయ్యను ఆ గూని భిక్షగాడిని కర్రతో కొట్టి మరి ఆ చెరువులోకి గెంటేస్తాడు. ఆ శబ్దాలను గమనించి అప్పుడు వెంటనే ఆ సుబ్బయ్య గూని భిక్షగాడు ఏం చేస్తాడంటే వెంటనే కూరుకుపోయి బురదలోను చనిపోతాడు. అప్పుడు అనుకుంటాడు, వీడు చనిపోయాడు కాబట్టి ఆ యొక్క డబ్బంతా కూడా నాదే అని సంతోషంగా ఆ కర్రతో తడుముకుంటూ గృహానికి చేరతాడు. ఆ ఇల్లు చేరగానే వెంటనే డబ్బు మూట దగ్గరికి వెళ్ళి ఆ చేత్తో ఇలా తడుముకొని, అమ్మయ్య, ఈ డబ్బునంతా నేను ఒక్కడనే అనుభవించవచ్చు, క్షేమంగా ఉంది ఈ డబ్బు అని చెప్పి ఇంకా ఆ సుబ్బయ్య పీడ విరగడయింది. వాడికి పంచి ఇవ్వవసరం లేదని పొంగిపోతూ సంతోషపడుతూ ఆ యొక్క డబ్బు మూటని తడుముకొని అక్కడే కూర్చుని అయితే ఇక్కడ అన్నము కడిగి పెట్టాడు కదా బియ్యము, అయితే పొయ్యి మీద అన్నం ఉడికిపోయింది, ఈ అన్నం తినేసిన తర్వాత నేను ఇక డబ్బు లెక్క పెట్టుకొని ఈ డబ్బుతో నేను సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు, నాకు కావలసినవన్నీ కొనుక్కు తెచ్చుకోవచ్చు అనేసి ఆశపడుతూ ఉన్నాడు. ఇంతలో అన్నం అయిపోయింది. అన్నం గెంజి వార్చేసి కూర్చుని మరి అక్కడ కూర వండి పక్కన పెట్టాడు ఆ గూని భిక్షగాడే. అయితే కూర వేసుకుని అన్నం శుభ్రంగా తినేసి అప్పుడు డబ్బు దగ్గరికి వస్తాడు. వెంటనే అన్నం తిన్న తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి, ఏదో కడుపులో నొప్పి వస్తుంది అని విలవిల్లాడిపోతూ ఉంటాడు. ఈ గూని భిక్షగాడు ఏం చేశాడంటే ఈ డబ్బు కోసమే ఈ యొక్క గుడ్డు భిక్షగాడిని చంపేయాలని ఆ బియ్యం కడిగి పెట్టినటువంటి ఆ బియ్యంలో వీడికి ఎలాగా చూపు లేదు కాబట్టి చూడలేడు కాబట్టి అందుకని దీనిలో విషం కలిపేస్తాడు, కూరలో కూడా విషం కలిపేస్తాడు. కలిపేసి
మరి ఇది ఎలాగా తింటాడు కాబట్టి నేను పెట్టాలి, నేను పెడితేనే కదా తింటాడు, లేకపోతే వాడంతా వాడు పెట్టుకుని తింటాడు, ఎలాగా తింటాడు కాబట్టి చనిపోతాడు, వీడు చనిపోతే ఈ డబ్బంతా కూడా నాదే అవుతుంది అని చెప్పి వాడు ప్లాన్ వేశాడు సుబ్బయ్య. అయితే ఈ మల్లన్న అనుకున్నాడు చెరువులో తోసేస్తే లెగలేడు కదా కూరుకుపోయి మరి అనుకొని వీడు చెరువులో తోసేసాడు. అయితే ఇద్దరూ కూడా చచ్చిపోయారండి. ఆ డబ్బు కష్టపడి ఆ రాత్రంతా అడుక్కుని తెచ్చుకున్నారు. ఆ డబ్బు కలగ్గానే ఆ డబ్బును చూడగానే ఇద్దరిలోనూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరిలోనూ దురాశ కలిగింది. ఈ దురాశ వారిద్దరి జీవితాల్ని కూడా ఆ డబ్బుని ఒక్క రూపాయి కూడా అనుభవించకుండా మరి వారి జీవితాలు అంతటితోనే ముగిసిపోయాయి. చూసారండి, ధనము సమస్త కీడులకు మూలమంటారు. దురాశ దుఃఖానికి చేటు. అడుక్కున్నది సెరిసగం చేసుకుని సంతోషంగా మనం జీవనం కొనసాగిస్తామనుకోలేదు. ఏమీ లేనప్పుడు వారిద్దరూ చాలా ఐక్యతగా ప్రేమతో చక్కగా మెలిగారు. ఈ డబ్బులు కలిగేటప్పటికీ వారిద్దరిలో కూడా దురాశ పుట్టి ఆ దురాశ ఆ నిండు ప్రాణాలను తీసేయడానికి కారణమైంది. కాబట్టి ఈ ధనమే మరి ఎవరినైనా సరే ఎంతవరకైనా సరే తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి దేన్ని చూసినా కూడా మనం ఆశపడకూడదు. మరి ఎంతవరకు మనకు కావాలో అంతవరకే తీసుకోవాలి తప్ప దురాశ పడితే దుఃఖానికి చేటని చెప్పి ఉంది. ఈ కథలోని నీతి చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్, సక్సెస్ టిప్స్, మోరల్ వాల్యూస్ అండ్ మోరల్ స్టోరీస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ అండ్ మరెన్నో జీవిత సత్యాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తున్నాను. నా ఛానల్ తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.